అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా శ్రీకాంత్ గారికి, ఆల్ టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా నాగేశ్వరరెడ్డి గారికి పూర్వం వైభవం వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని కొంత చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా. చాలా బాగుంది. కామెడీ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, మళ్ళీ కమ్బ్యాక్ నాగేశ్వరరెడ్డి గారు, అలాగే మా హీరో శ్రీకాంత్ గారు కూడా దీంట్లో ఎరగదీశారు. సెంటిమెంట్ ఏంటి, కామెడీ ఏంటి అన్నీ. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేశ్వర స్వామిగా, నిజంగా సాయి కార్తిక్ గారు చెప్తున్నట్టుగా దేవుడు పైనుంచి దిగి వచ్చాడు అన్నట్లుగా ఉన్నారు ఆయన కూడా. ఎందుకంటే చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ తెల్లారు లేస్తే దండం పెట్టుకునేది, కోరుకునేది ఆ డబ్బు రూపాయన అని కోరుకుంటారు ఎవరైనా సరే. దీంట్లో అన్ని ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్ కాదు, ఎవరైనా సరే డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఎవరు చూసినా సరే డెఫినెట్గా మన లైఫ్లో జరిగేది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరికీ మనసులో కదిలాడుద్ది ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాగేశ్వరరెడ్డి గారు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు దీంట్లో. ఈ సినిమా కమ్బ్యాక్ శ్రీకాంత్ గారికి, నాగేశ్వరరెడ్డి గారికి, ఆల్ టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, చందు గారికి కానీ, కమలాకర్ గారు కానీ ఆ దాంట్లో పడిన పెట్టులాగా ఎన్నో పెట్లు పడి మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ చిట్టి గారు. అలాగే ఇప్పుడు కరుణ గారిని మాట్లాడవలసి. జీకే అంటే ఆయన చెప్పారు, జీకే అందరూ ఇందాడే చెప్పేశారు. థ్యాంక్ యూ చిట్టి గారు. ఎస్.